సరిగ్గా 27 జూలై ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ నుంచి ఇప్పటిదాకా మన టీమిండియా 22 టీ20 మ్యాచెస్ ఆడింది అండ్ అందులో 20 గెలిచింది. 14 ఓడిఐ మ్యాచెస్ ఆడింది, 9 మ్యాచ్లు గెలిచింది. బట్ 19 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 7 మాత్రమే గెలిచింది అండ్ 10 మ్యాచ్లు ఓడిపోయింది. మెయిన్లీ ఆస్ట్రేలియాతో బీజీటీ, న్యూజిలాండ్తో హోమ్లో వైట్ వాష్, సౌత్ ఆఫ్రికాతో హోమ్లో వైట్ వాష్, ఇలా చాలా ఘోరమైన లాసెస్ని చూసాం. మెయిన్లీ దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్ టీం హోమ్లో మనల్ని వైట్ వాష్ చేసింది. ఆస్ట్రేలియాలో బీజీటీ ఓడి ఇంటికి వెళ్ళాం, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో వైట్ వాష్ అయ్యాం. సో గంభీర్ కోచింగ్లో ఓడిఐ టీ20s బాగానే ఉన్నాయి, కానీ టెస్ట్లో వచ్చేసరికి సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్. సో అసలు ఇండియన్ టెస్ట్ టీంలో ఇంత ఘోరమైన రిజల్ట్స్ ఎందుకు చూస్తుంది? ప్రాబ్లం గంభీర్లో ఉందా, టీంలో ఉందా? ఇలా ప్రతిదీ చూద్దాం. సో స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది 2024లో. ఆ ఇయర్లో రాహుల్ ద్రావిడ్ టీ20 వరల్డ్ కప్ అందించి తన కోచింగ్కి రిటైర్మెంట్ ఇచ్చారు. సో ద్రావిడ్ కోచింగ్లో మన టీమిండియా మొత్తం 24 టెస్ట్ మ్యాచ్లు ఆడింది, అందులో 14 మ్యాచ్లు గెలిచింది అండ్ 7 మ్యాచ్లు ఓడిపోయి 3 డ్రా చేసుకుంది. సో విన్ పర్సెంటేజ్ కూడా 58 ఉంది. సో రాహుల్ ద్రావిడ్ అండర్లో మన టీమిండియా WTC 2023 ఫైనల్ కూడా ఆడింది. సో తను రిటైర్ అయిపోయాక ఆ న్యూ కోచ్ ఎవరనే టెన్షన్ చాలా ఎక్కువైపోయింది. చాలామంది చాలా పేర్లు చెప్పారు, బట్ ఫైనల్లీ ఒక పేరు ఫిక్స్ అయింది. అదే పేరు ఇండియన్ టెస్ట్ టీమ్ ఫ్యూచర్ని తన పాదాల కింద ఉంచుతుందని ఎవ్వరు అనుకోలేదు. అంతా తన కోచింగ్లో ఇండియా గోల్డెన్ పీరియడ్ చూస్తుందని అనుకున్నారు, కానీ రోల్డ్ గోల్డ్ కూడా దిక్కలేదు. సో గంభీర్ కోచింగ్లో మన టీమిండియా ఆడబోతున్న ఫస్ట్ టెస్ట్ సిరీస్ బంగ్లాదేశ్ అండ్ ఫస్ట్ మ్యాచ్లో జైస్వాల్ 56 అండ్ జడ్డు 86, అశ్విన్ 113తో ఇండియన్ టీం బంగ్లాదేశ్ని డామినేట్ చేసింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా గిల్పన్ చెరో సెంచరీస్తో మన టీమిండియా 280 రన్స్ తేడాతో టెస్ట్ మ్యాచ్ని గెలుచుకుంది. అండ్ ఆల్సో సెకండ్ టెస్ట్లో కూడా ఇండియా కన్విన్సింగ్గా చేజింగ్ చేసేసింది అండ్ సిరీస్ని కూడా గెలిచేసుకుంది. కానీ ఈ సిరీస్లో రోకో పర్ఫార్మెన్స్ అయితే అసలు ఏం బాగాలేదు. సో ఇద్దరు కూడా ఈ సిరీస్లో ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోయారు అండ్ ఈ సిరీస్ని ఇండియా ఒంటి చేత్తో గెలిచింది. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు సిరీస్ గెలుచుకుని వస్తుంది ఇండియాకి. న్యూజిలాండ్ టఫ్ కాంపిటీషన్ ఎదురు చూస్తుంది అండ్ ఈ టెస్ట్ సిరీస్లో ఇండియా ఫస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అండ్ అక్కడ స్టార్ట్ అయింది పేక మేడలు. ప్రతి ఒక్కరు కూడా పడిపోయారు. ఆ మ్యాచ్లో 6 ప్లేయర్స్ 0కి అవుట్ అయ్యారు అండ్ ఫైనల్ మన టీమిండియా 46కి ఆల్అౌట్ అయిపోయింది. మెయిన్లీ మ్యాట్ హెన్రీ, విలియం మోరర్ కలిసి 9 వికెట్స్ తీశారు అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ రోకో చెరో 50s కొట్టారు అండ్ సర్ఫరాజ్ ఖాన్ 150 అండ్ రిషబ్ పంత్ 99తో ఏకంగా మన టీమిండియా 462 రన్స్ స్కోర్ చేసింది. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 దెబ్బకి ఇప్పుడు 460 పరుగులు కొట్టినా కానీ జస్ట్ 110 రన్స్ మాత్రమే లీడ్ వచ్చింది అండ్ ఫస్ట్ మ్యాచ్ స్వాహా. ఇంకా సెకండ్ టెస్ట్లో న్యూజిలాండ్ పతనాన్ని వాషింగ్టన్ సుందర్ ఒక్కడే శాసించాడు. ఏకంగా 7 వికెట్స్ తీసుకుని న్యూజిలాండ్ని 259కి ఆల్అౌట్ చేశాడు. ఇంకా రిప్లైలో బౌలర్ శాంట్నర్ కూడా 7 వికెట్స్ తీశాడు. దీంతో మన వాళ్ళు మరీ దారుణంగా 156కి ఆల్అౌట్ అయిపోయారు అండ్ న్యూజిలాండ్కి 103 రన్స్ లీడ్ వచ్చింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ వాషింగ్టన్ సుందర్ 4 వికెట్ ఆల్తో ఆల్అౌట్ చేశాడు. దీంతో ఇండియా టార్గెట్ 358. బట్ వన్స్ అగైన్ జైస్వాల్ 77, జడేజా 42 తప్ప మిగతా అందరూ కూడా బాధ్యత లేకుండా బ్యాటింగ్ చేశారు అండ్ వన్స్ అగైన్ మన ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. సో మన వాళ్ళ గేమింగ్ స్టైల్ చూసి అందరికీ చిరాకు వచ్చేసింది. ఈ సిరీస్కి ముందు WTC ఫైనల్ ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి, బట్ ఇప్పుడు WTC ఫైనల్పై చీకటి అలుముకుంది. సో అసలు మన వాళ్ళకి ఏమైందో తెలియదు. స్పిన్ పిచ్చెస్పై 46 కొట్టారు, పేస్ పిచ్చెస్పై 159 కొట్టారు. సో ఇంకా ఏమనుకున్నా జరగాల్సింది అయిపోయింది. 12 ఏళ్ళ తర్వాత మన టీమిండియా సొంత గడ్డపై సిరీస్ ఓడిపోయింది. అసలు ఈ మ్యాచ్ లైవ్లో చూసే వారికి మన టీమిండియా ఏదో ఫారెన్ పిచ్చెస్పై ఆడుతుందా లేదా హోమ్లో ఆడుతుందా డౌట్ వచ్చింది. సో ఈ సిరీస్కి ముందు న్యూజిలాండ్ వాళ్ళు శ్రీలంకతో 2-0తో వైట్ వాష్ అయ్యి వస్తున్నారు. సో ఇండియా నుంచి ఈ పూర్ పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా థర్డ్ టెస్ట్లో కూడా జడేజా 2 ఇన్నింగ్స్లో కూడా 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు అండ్ ఫైనల్లీ న్యూజిలాండ్ టీం మన వాళ్ళకి 147 రన్స్ టార్గెట్ ఇచ్చింది. బట్ మన టీమిండియా చేయలేకపోయింది. ఒక్క రిషబ్ పంత్ 64 తప్ప మిగతా ప్లేయర్స్ ఏమీ ఆడలేదు. సో దీంతో మళ్ళీ మన టీమిండియా 25 రన్స్ తేడాతో ఓడిపోయింది అండ్ WTC ఫైనల్ కూడా మెల్లగా కనుమరుగైంది. సో మన వాళ్ళు 12 ఏళ్ళ తర్వాత హోమ్లో సిరీస్ ఓడిపోయారు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా మరీ దారుణంగా వైట్ వాష్ అయ్యారు. సో ఈ టెస్ట్ సిరీస్ ఓటమి జీర్ణించుకోలేనిది. మెయిన్లీ హోమ్లో ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీని తర్వాత ఇండియాకి WTC ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ గేట్స్ మొత్తం మూసుకుపోయాయి. సో ఇప్పుడు WTC ఫైనల్ ఆడాలంటే 5 టెస్ట్ సిరీస్లు బీజీటీ మినిమం 4 టెస్ట్ మ్యాచ్లు గెలవాలి, లేదంటే 3 టెస్ట్ మ్యాచ్లు గెలవాలి. కానీ ఏ ఒక్కరికి కూడా ఈ సినారియో వర్క్ అవుతుందని అనిపించలేదు. అండ్ ఫస్ట్ టెస్ట్ని పర్త్ హోస్ట్ చేస్తుంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది అండ్ ప్లేయింగ్ 11 చూసాక అందరి కళ్ళు చెదిరిపోయాయి. బికాస్ టీంలో రోహిత్ శర్మ లేడు. సో రోహిత్ అయితే పర్సనల్ రీజన్స్ వల్ల ఫస్ట్ టెస్ట్కి దూరం అయ్యాడు అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్కి దూరం అయ్యాడు అండ్ ఇండియా బ్యాటింగ్కి దిగింది. కానీ కొత్తగా ఏమీ అవ్వలేదు, అనుకున్నది అయ్యింది. టీమిండియా జోస్ హ్యాజల్వుడ్ దెబ్బకి 150కి ఆల్అౌట్ అయిపోయింది
బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా ఓరమాస్ కంబ్యాక్ ఇచ్చింది. బుమ్రా ఏకంగా 5 వికెట్స్తో చెలరేగిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా 104 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఇండియా బీభత్సమైన బ్యాటింగ్ చేసింది. అసలు ఈ బ్యాటింగ్ చూసాక ఫ్యాన్స్ అందరికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చింది. సో ఇండియా అయితే 487 రన్స్ కొట్టింది. మెయిన్లీ జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100స్తో టీం భారీ స్కోర్ అందుకుంది. అండ్ చేజింగ్లో మియా బుమ్రా ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. దీంతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని మన టీమిండియా 295 రన్స్ తేడాతో గెలుచుకుంది. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ సెంచరీ, ఇండియా ఓవర్మాస్ బ్యాటింగ్, బుమ్రా బౌలింగ్, ఇండియా వైట్ వాష్ అయిన తర్వాత ఈ మ్యాచ్ అయితే ఫ్యాన్స్ కి ఫుల్ జోస్ ఇచ్చింది. బట్ ఆనందం ఎంతోసేపు లేదు. మన టీమిండియా టెస్టుల్లో దారుణ పర్ఫార్మెన్స్ ని మళ్ళీ కంటిన్యూ చేసింది. సెకండ్ టెస్ట్ లో అయితే ట్రావిస్ హెడ్ మన బౌలర్స్ ని ఉతికారేశాడు. సో ఈ టెస్ట్ మ్యాచ్ ని ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుచుకుంది. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచామన్న ఆనందం ఎంతోసేపు లేదు. ఇంకా థర్డ్ టెస్ట్లో కూడా మళ్ళీ స్మిత్ ఇంకా ట్రావిస్ హెడ్ కలిసి చెరో సెంచరీస్ కొట్టారు. అండ్ మన బ్యాటర్స్ వన్స్ అగైన్ ఫ్లాప్. కేఎల్ రాహుల్ 84, జడేజా 77 తప్ప అంతా షెడ్కి వెళ్ళిపోయారు. అండ్ ఆస్ట్రేలియా అయితే సెకండ్ ఇన్నింగ్స్లో 89కి 7 వికెట్స్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చేశారు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్ ముందుకు వెళ్ళలేదు. సో ఈ టెస్ట్ మ్యాచ్లో అయితే ఇండియా పట్టుమని 3 ఓవర్స్ కూడా బ్యాటింగ్ చేయలేదు. ఈలోపే వర్షం వచ్చేసింది. వర్షం చిన్నగా కురుస్తూ పెద్దగా మారి మ్యాచ్ రిజల్ట్స్ని డిసైడ్ చేసింది. దీంతో ఈ థర్డ్ టెస్ట్లో మన టీమిండియా మ్యాచ్ని డ్రాగా ముగించింది. బట్ ఈ థర్డ్ టెస్ట్లో ఇండియాకి భారీ షాక్ తగిలింది. అదేంటంటే మన ఇండియా బెస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. అండ్ ఫోర్త్ టెస్ట్లో కూడా ఆస్ట్రేలియా అదరగొట్టింది. స్మిత్ 140 కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 474 రన్స్ భారీ స్కోరింగ్ చేసింది. అండ్ వన్స్ అగైన్ ఇండియా బ్యాటింగ్లో కోహ్లీ, రోహిత్ ఫ్లాప్ అయ్యారు. బట్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తనకి చాలా సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఓపెనింగ్లో జైస్వాల్ కూడా 82 రన్స్ కొట్టాడు. సో ఈ నాక్స్తో ఇండియా 369 రన్స్కి రీచ్ అయింది. బట్ అది సరిపోలేదు. ఇండియా బౌలింగ్లో వన్స్ అగైన్ బుమ్రా 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. బట్ 339 రన్స్ చేజింగ్లో ఇండియా 155కి ఆల్అౌట్ అయింది. ఇంకా ఈ సిరీస్ని ఆస్ట్రేలియా గెలిచేసింది. దీంతో WTC ఫైనల్ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. అండ్ ఫిఫ్త్ టెస్ట్లో అయితే అదే కొలాప్స్, అదే రిజల్ట్, ఏం మారలేదు. సో ఈ సిరీస్ని ఇండియా 3-1 తేడాతో ఓడిపోయింది. మెయిన్లీ ఒక్క బుమ్రానే 32 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా డామినేట్ చేసినా కానీ ఇండియన్ ప్లేయర్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చారు. సో సిరీస్లో మెయిన్లీ అశ్విన్ రిటైర్ అయిపోయాడు, అది కూడా సిరీస్ మధ్యలో. అండ్ ఆల్సో రోహిత్ కెప్టెన్గా చాలా హీట్ వచ్చింది. సో కోహ్లీ కూడా ఒక ఇన్నింగ్స్లో 100 కొట్టి మిగతా 8 ఇన్నింగ్స్లో 90 రన్స్ మాత్రమే కొట్టాడు. సో సిరీస్ అయితే మన టీమిండియా ఫ్యాన్స్కి అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫ్యూచర్పై చాలా ప్రభావం చూపించింది. సో రోహిత్ కోహ్లీ 2 సిరీస్లు ఆడకపోయి ఉంటే ఈరోజు ఇంకా వాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడేవాళ్ళేమో. సో ఈ సిరీస్ తర్వాత గౌతమ్ గంభీర్పై చాలా హిట్ వచ్చింది. అండ్ ఆల్సో ఇండియన్ టెస్ట్ టీంలో ఆడాలంటే ఖచ్చితంగా డొమెస్టిక్ లీగ్స్ లైక్ రంజీ ట్రోఫీ ఆడాలని రూల్ తీసుకొచ్చారు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా రంజీ ఆడారు. సో మార్చ్ వచ్చింది, IPL స్టార్ట్ అయింది. అంతా IPL ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడే అందరినీ షాక్ చేసేలా రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ రోహిత్ రిటైర్ అయిన కొన్ని డేస్కి విరాట్ కోహ్లీ కూడా రిటైర్ అయిపోయాడు. సో ఇదైతే కన్ఫర్మ్ ఫోర్సబుల్ రిటైర్మెంట్. బికాస్ దీనికి ముందు ఏప్రిల్లో మైకేల్ క్లార్క్తో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ అన్నాడు, నేను ఇంగ్లాండ్ సిరీస్తో నా బెస్ట్ ఇస్తానని అన్నాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఫిబ్రవరిలో తను ఇంగ్లాండ్లో 4 to 500 కొడతానని అన్నాడంట. సో దీన్ని బట్టి అయితే ఇది ఒక ఫోర్స్ రిటైర్మెంట్ అని చెప్పొచ్చు. సో గంభీర్ అయితే 2027 WTC ఫైనల్పై చాలా ఫోకస్ పెట్టేశాడు. దీంతో న్యూ సైకిల్ కాబట్టి పాత పెడల్స్ వద్దు, కొత్తవి కావాలన్నాడంట. అండ్ అందులో భాగంగానే రోకో రిటైర్ అయిపోయారు. సో మన టీమిండియాకి వరుసగా స్టార్ ప్లేయర్స్ అంతా రిటైర్ అవుతున్నారు. అండ్ గిల్కి కొత్త కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పారు. అండ్ ఈ గన్ టీంతో జూన్లో ఇంగ్లాండ్ వెళ్ళి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ గెలవాలి. సో ఈ సిరీస్లో మన టీమిండియా బ్యాటర్స్ పరుగులు వరద పారించారు. మెయిన్లీ శుభ్మన్ గిల్ ఏకంగా 754 పరుగులు స్కోర్ చేశాడు. మెయిన్లీ తనొక్కడే 3 సెంచరీస్ కొట్టాడు. అండ్ సెకండ్ టెస్ట్లో అయితే ఏకంగా ఒక్క ఇన్నింగ్స్లోనే 216 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఆల్సో బౌలింగ్లో కూడా మన టీమిండియా బాగానే బౌలింగ్ చేసింది. సో సిరీస్ని మన టీమిండియా 2-2తో డ్రా చేసుకుంది. సో WTCలో ఫస్ట్ సిరీసే, అది కూడా ఇంగ్లాండ్ వెళ్ళి మన టీమిండియా డ్రా చేసుకుంది. దీంతో మన ఫ్యాన్స్కి కొంచెం మనశ్శాంతి అనిపించింది. అండ్ దీని తర్వాత కూడా హోమ్లో వెస్టిండీస్ని చిత్తు చేసేశారు. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. అండ్ ఇదే ఊపులో ఇండియా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది, అది కూడా హోమ్లో. సో వెస్టిండీస్తో ఆడినంత ఈజీ గేమ్ సౌత్ ఆఫ్రికాతో ఆడలేం. అండ్ గెస్ వాట్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే మన టీమిండియా ఫస్ట్ బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికాని 159కి ఆల్అౌట్ చేసింది. వన్స్ అగైన్ బుమ్రా 5-4తో చెలరేగిపోయాడు. అండ్ ఇండియా బ్యాటింగ్ చేసి 189కి ఆల్అౌట్ అయిపోయారు. అండ్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసి ఇండియాకి 123 రన్స్ టార్గెట్ ఇచ్చింది. బట్ ఇండియా 93కి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ సెకండ్ టెస్ట్లో కూడా సౌత్ ఆఫ్రికా బీభత్సమైన బ్యాటింగ్ చేసింది. వన్స్ అగైన్ మన ఇండియన్ బ్యాటర్స్ బౌలర్స్ ఫెయిల్ అయ్యారు. అనుకున్నది అయ్యింది. మళ్ళీ మన టీమిండియా టెస్ట్ మ్యాచ్ని ఓడిపోయింది, అది కూడా మామూలుగా కాదు, చాలా దారుణంగా. సో హోమ్లో మన డామినేషన్ చాలా తగ్గిపోయింది. మీరు రవిశాస్త్రి కోచింగ్ని చూస్తే 4 ఇయర్స్లో జస్ట్ ఒక్క హోమ్ టెస్ట్ మాత్రమే ఓడిపోయారు. అదే ద్రావిడ్ కోచింగ్లో 2 ఇయర్స్లో జస్ట్ 2 మాత్రమే. అదే గంభీర్ కోచింగ్లో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 5.
సో గంభీర్ కోచింగ్లో అయితే మన టీమిండియాకి సెట్ అవ్వట్లేదు. గంభీర్ కోచింగ్ T20 ఓడిఐస్లో బాగానే ఉన్నా కానీ టెస్టుల్లో మాత్రం మరీ దారుణంగా ఉంది. సో మెయిన్లీ సౌత్ ఆఫ్రికాతో 408 రన్స్ తేడాతో మన టీమిండియా ఓడిపోయింది. అండ్ సౌత్ ఆఫ్రికాతో 30 రన్స్ తేడాతో, మళ్ళీ న్యూజిలాండ్తో 25 రన్స్ తేడాతో ఇలాంటి వర్స్ట్ డిఫీట్స్ అన్ని మన టీమిండియా నమోదు చేసింది. సో దీనికి రీజన్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. సో మీరు ఇంతకు ముందు చూసినట్లయితే మన టీమిండియాకి ఒక స్పెషల్ టెస్ట్ బ్యాట్స్మెన్ ఉండేవాడు. అంటే టీం మొత్తం కొలాప్స్ అయిపోతే తను ఒక్కడే వచ్చి ఆదుకునేవాడు. బట్ ఇప్పుడు అలాంటి ప్లేయర్స్ ఎవ్వరూ లేరు. సో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్కి మన ఇండియా వచ్చి టెస్ట్ మ్యాచెస్ గెలవడం అంటే అదొక అద్భుతమనే చెప్పాలి. బట్ ఇప్పుడు ఆడతా పాడతా వైట్ వాష్లు చేసేసారు. కొన్ని సిరీస్ని 2-1తో ఓడిపోయారంటే అలా కాదు, ఏకంగా వైట్ వాషే. సో గంభీర్ కోచింగ్లో మనం గెలిచినవి 2 సిరీస్లు, వెస్టిండీస్ అండ్ బంగ్లాదేశ్. సో 2 కూడా ప్రస్తుతానికి వీక్ టీమ్సే. అండ్ గంభీర్ కూడా సిరీస్ ఓటమిపై స్పందించాడు. అందరూ కూడా ఈ న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సిరీస్ల గురించే మాట్లాడుతున్నారు తప్ప ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ గెలిచిన టీం కూడా కోచింగ్ చేసింది నేనే, అది కూడా గుర్తుంచుకోండి అని అన్నాడు. సో ఈ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకో రీజన్ ఐపీఎల్ ప్లేయర్స్. మెయిన్లీ అక్కర్లేని ప్లేయర్స్ని టీంలోకి బలవంతంగా దూచేస్తున్నారు. సో మన ఇండియన్ బ్యాటర్స్ కూడా ఫారిన్ పిచ్చెస్పై దుమ్ము దులిపేసి మన పిచ్చెస్పై బౌల్తా పడుతున్నారు. సో ఇండియా ఒక వర్స్ట్ పేస్ని చూస్తుంది. మెయిన్లీ హోమ్లో అయితే కంబ్యాక్ ఇస్తారన్న ప్రతిసారి దే ప్రూవ్ అస్ రాంగ్. సో ఇకనైనా గంభీర్ తనను తాను సమర్థించుకోవడం మానుకుని ముందు గెలవడంపై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది.